బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణను సిఐడి విచారణకు రావాలనే నోటీసులు ఇచ్చింది. అయితే తన ఇంటి వద్దే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణను సిఐడి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే తన ఇంటి వద్దే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, ఈ రోజు ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణ అయితే సిఐడి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే తనేమంటున్నాడు, తన ఇంటి వద్దే విచారణ చేయాలని అయితే మాజీ మంత్రి నారాయణ అయితే పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని నారాయణను విచారించేందుకు 41 సిఆర్పిసి నోటీసులను సిఐడి అధికారులు నారాయణకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో అక్టోబర్ 4వ తారీఖు విచారణకు రావాలని కూడా తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విచారణ జరుగుతున్నది కూడా ఆ సిఆర్పిసి నోటీసులో వెల్లడించడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు. తనను ఇంటి వద్దే సిఐడి అధికారులు విచారించాలి తను అని కూడా కోరటం జరిగింది. ప్రధానంగా తన వయసు రీత్యా, దాంతో పాటు ఆరోగ్య సమస్యల రీత్యా తన ఇంటి వద్దే విచారించాలనేది మాత్రం హైకోర్టులో నారాయణ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై ఈ రోజు విచారణ జరగబోతుంది. హైకోర్టు ఇప్పటికే పలు కేసుల్లో నారాయణకు ముందస్తు బెయిల్తో పాటు గతంలోనే పూర్తి స్థాయిలోని బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని నారాయణకి సంబంధించిన వినతులపై కోర్టు ఎటువంటి డైరెక్షన్ ఉందనేది మాత్రం చూడాల్సి. అయితే మొన్న 3 రోజుల క్రితం నారాయణకు నోటీసులు ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ సహకరించాలి, విజయవాడలోని సిఐడి కార్యాలయానికి రావాలి అనేది మాత్రం నోటీసుల్లోని సిఐడి అధికారులు పేర్కొన్నారు. దీన్ని సవాల్ చేస్తూ నారాయణ హైకోర్టుకు వెళ్ళటం ఆరోగ్య సమస్యల రీత్యా, దాంతో పాటు వయసు రీత్యా తనకి ఇంటి వద్దనే విచారణ జరపాలన్నది కూడా నిన్న హైకోర్టులో నారాయణ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై ఈ రోజు విచారణకు వస్తుంది. ఈ విచారణ హైకోర్టులో ఉన్న నేపథ్యంలోని నారాయణ ఈ రోజు మాత్రం సిఐడి విచారణకు హాజరు కావట్లేదు. హైకోర్టు డైరెక్షన్ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.